నేను మరియు నాది అనే భావానికి అతీతంగా నష్టో మోహ స్మృతిర్లబ్ధ. దాదీజీ నేను మరియు నాది అనే భావానికి సదా అతీతంగా ఉండేవారు. వారు అందరితో సదా ఇదే చెప్తూ ఉండేవారు, ఈ చదువు యొక్క ఫైనల్ పరీక్ష నష్టో మోహ స్మృతిర్లబ్ధ అని. ఎవరి దృష్టిలోనైతే సదా ఒక్క బాబా మాత్రమే నిలిచి ఉంటారో వారే ఈ పరీక్షలో పాస్ అవ్వగలుగుతారు. వారికెప్పుడూ కూడా వీరు నా సంబంధికులు అనే భావం ఉత్పన్నమయ్యేది కాదు. ఇది నా ప్రాపర్టీ, ఇవి నా యోగ్యతలు, ఇలాంటి నేను మరియు నాది అనేవి నష్టోమోహగా కానివ్వవు. ఎప్పుడైతే నేను మరియు నాది అనే వాటికి అతీతంగా అవుతారో అప్పుడే నష్టోమోహ స్మృతి స్వరూపంగా అవుతారు. ఆ తర్వాత నవనిర్మాణం యొక్క కార్యం కూడా సహజంగా జరుగుతూ ఉంటుంది.